తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ రోజు ఉదయమే వారిద్దరికీ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంచకొట్ట పోలీసులు వీరిని చెంచలగూడ జైలుకి తరలిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్తో పాటు భుజంగరావు, తిరుపతన్న పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్ రావు నైజీరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబిలో పనిచేసిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు దర్యాప్తు బృందం భావిస్తుంది. కాగా మరోవైపు ప్రణీత్రావు టీం కర్ణాటకలో మాజీ సీఎం కుమారస్వామికి ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి సహాయం చేసినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో పలువురు నాయకుల కదలికపై నిఘా ఉంచిన ప్రణీత్రావు టీం కర్ణాటక కాంగ్రెస్ నాయకులు డబ్బులు తరలించే విషయాలన్నీ ముందే తెలుసుకొని కుమారస్వామికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. కుమారస్వామి హైదరాబాద్ లో కేసీఆర్ ని కలిసిన తరువాత ప్రణీత్రావు టీం ఎన్నికల సమయంలో కర్ణాటక వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాధురి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే ప్రణీత్రావుని 7 రోజుల కస్టడీలు ముగియడంతో వెంటనే మెజిస్ట్రేట్ ముందు, ఈ రోజు ఆదివారం సెలవు కాబట్టి మెజిస్ట్రేట్ ఎదుట కొంపల్లిలోని మెజిస్ట్రేట్ ఎవరైతే కన్హయ్యలాల్ ఎవరైతే ఉన్నారో వారి నివాసంలో హాజరుపరిచారు. ఏదైతే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం తనని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇప్పటికే చెంచల్గూడ జైలుకి తరలించారు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న ఉదయం భుజంగరావు అలాగే ఎస్ఐబిలో మాజీ అధికారులుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్నలను కూడా రిమాండ్కి తీసుకున్నటువంటి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఏదైతే అధికారికంగా కూడా ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది విజయ్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ. దీనికి సంబంధించి భుజంగరావు అలాగే తిరుపతన్న ఇద్దరు కూడా కీలకంగా పాత్ర వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం ఏదైతే ప్రణీత్రావుకి వీరు కూడా సపోర్ట్ ఉండి మొత్తం వ్యవహారం కూడా చేయించారన్న ఆరోపణలతో వారిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వీరిద్దరిని కూడా రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొద్ది దూరంలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఒక వింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఈ హౌస్ ని రెంట్కి తీసుకొని అక్కడ నుంచి మొత్తం కూడా ఈ రేడియస్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి రేడియస్ మొత్తం కూడా కొద్ది దూరంలో ఉంటే వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు అలాగే రేవంత్ రెడ్డి సోదరులు మొత్తం వ్యక్తులందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఒప్పుకున్నారు ప్రణీత్రావు. మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి గతంలో అనునాయులుగా ఉన్నటువంటి పార్టీలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా కూడా ఆధారాలు అయితే లభించాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే కర్ణాటక ఎలక్షన్స్ లో గతంలో ఏదైతే కర్ణాటక ఎలక్షన్ లో సంబంధించి కుమారస్వామికి సంబంధించి చాలా వర్గీయ
రాజకీయులు ఎవరెవరైతే ఎన్నికల సందర్భంగా ఏదైతే నగదుని తీసుకొని వెళ్ళే వెహికల్స్ కావచ్చు, ఆ రాజకీయ నాయకుల పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వీరు స్వలాభం కోసము అలాగే అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నలు గతంలో కూడా నయంతో కూడా తిరుపతన్న తీసుకున్నటువంటి ఫోటో కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడి మొత్తం కూడా దందా చేశారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే మాజీలుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికా పారిపోయినట్టు తెలుస్తుంది. అలాగే శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ మీడియా సంస్థకి ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ నైజీరియా పారిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఎవరైతే ఉన్నారో రవికిషన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా లండన్ పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వీరందరి మీద కూడా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో కూడా వీరికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా ఇప్పటికే నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద నిన్న భుజంగరావు అలాగే తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు వీరి దగ్గర నుంచి చాలా సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. మరోవైపు ఈ డెస్ట్రాయ్ ఏదైతే డిసెంబర్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రణీత్ రావు ఈ ల్యాప్టాప్లు కావచ్చు అలాగే మొబైల్ ఫోన్స్ కావచ్చు ఈ డేటా మొత్తాన్ని కూడా తన సొంత పెన్ డ్రైవ్లోకి సేవ్ చేసుకొని ఈ డేటా మొత్తాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. ఈ మొత్తం కూడా మూసీ నదిలో అలాగే వికారాబాద్ అడవుల్లో పారేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మూసీ నదిలో పడేసినటువంటి ఈ కీలక సమాచారాన్ని అయితే మళ్ళీ తిరగతోడే అవకాశం ఉండదు కాబట్టి చాలా పక్కాగా ఎవిడెన్స్ ని మొత్తం కూడా మాయం చేయాలన్న కోణంలో అతను డిస్ట్రాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. కీలక సమాచారం ఇచ్చినటువంటి ప్రణీత్ రావు తను ఏదైతే ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకే తాను ఇది చేశాను, తను సొంతంగా అయితే ఇది చేయలేదన్న కోణంలో కూడా తను పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి రేపు ఏదైతే సెలవు తర్వాత ఏదైతే హోలీ హాలిడే కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ హాలిడే ఈ తదనంతరం నాపల్లి కోర్టులో మరో పిటిషన్ వేసుకుని మరోసారి కూడా ప్రణీత్ రావుని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రణీత్ రావుని భుజంగరావుని తిరుపతన్ననికి చంచల్ కూడా జైలుకు తరలిస్తూ అయితే కన్హాలాల్ ఏదైతే మెజిస్ట్రేట్ కొంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి సూచనల మేరకు వైద్య పరీక్షల అనంతరం వీరందరినీ కూడా ముగ్గురిని కూడా చంచల్ కూడా జైలుకి అయితే తరలించారు. మంగళవారం కానీ బుధవారం కానీ నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారు, పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు, మాజీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం ఈ కేసుకి సంబంధించి ఇంకా చాలా మంది చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. నిన్న కూడా మనం చూసుకోవచ్చు మొన్న రాత్రి ఎవరైతే ప్రభాకర్ రావు ఇంటి దగ్గర కావచ్చు అలాగే ఈ ప్రముఖ ఛానల్ ఎండి అయినటువంటి శ్రవణ్ కుమార్ ఇంటి దగ్గర కావచ్చు అలాగే గత టాస్క్ ఫోర్స్ డీజీపీ అయినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు వీళ్ళందరి ఇళ్లలో కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి రావడం జరిగింది, సోదాలు కూడా జరపడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి చాలా మంది ఇందులో ఉన్నారు. స్వలాభం కోసం తిరుపతన్న భుజంగరావు ప్రణీత్ రావు ఈ ముగ్గురు కూడా స్వలాభం కోసం కూడా ఏదైతే వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది నాంపల్లి కోర్టులో. మెజిస్ట్రేట్ ఈ రోజు ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం అయితే చంచల్ కూడా జైలుకి తరలించారు కాబట్టి మరోసారి కస్టడీకి తీసుకొని ఈ ముగ్గురిని కూడా ఎదురెదురుగా ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఏదైతే పారిపోయిన అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఫారెన్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా సంప్రదిస్తున్నారు ఇప్పటికే పోలీసులు. దర్యాప్తు శాఖ ఇప్పటికే ఐబో అధికారిగా వెంకటగిరి అలాగే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా కీలక సమాచారాన్ని అయితే ప్రణీత్ రావు ఇచ్చారు. చాలా కీలక అంశాలను ఏదైతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, గతంలో కరీంనగర్కి చెందినటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి ఏదైతే ఒక లేడీ విషయంలో కూడా వీరి పాత్ర ఉంది, ఆ మంత్రిని తప్పించాలి అన్న కోణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అతని ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఎవరెవరైతే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నారో తన సొంత పార్టీలో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు వారందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా.